హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇది కృష్ణాష్టమి రోజు అనమాట. ఫెస్టివల్ నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను ఏంటి అనేదని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. యాజ్ యూజువల్ మార్నింగ్ నిద్ర లేచాను, నా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎందుకో తెలియదు మైండ్లో ఏవేవో ఆలోచనలు అనమాట. కాసేపు అలా కూర్చొని వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ఎంత ఆలోచించినా ఏముందిలే, ఏది జరగాలో అది జరుగుతుంది అని మనసుకి సర్ది చెప్పుకొని ఇంకా నా వర్క్స్ అయితే కంటిన్యూ చేసుకున్నాను. ఇక్కడ చూసారా, నైట్ అంతా వర్షం పడింది. మార్నింగ్ అయితే వర్షం తగ్గింది, బట్ క్లౌడీగానే ఉంది. నాకైతే డౌట్గానే ఉంది, ఎక్కడ వర్షం పడి ముగ్గు పోతుందో. పండగ పూట ఇంటి ముందర ముగ్గు లేకపోతే బాగోదు కదండి అని ఆలోచిస్తూనే ఉన్నాను. సరే చూద్దామని ముగ్గు అయితే వేశాను. ఇంకా గుమ్మానికంతా పసుపు కుంకుమ అయితే పెట్టేశాను. ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి. ఇంక ఇక్కడ మోహన ఉజ్వల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి ఇంకా వస్తూ నేను పూజకు కావాల్సినవి కొన్ని తెమ్మని చెప్పాను. పూలు, పండ్లు, కొబ్బరికాయ అవి ఇంకా అవి తీసుకొచ్చారు. వాటితో పాటు డ్రాగన్ ఫ్రూట్ కూడా తీసుకొచ్చారనమాట. డ్రాగన్ ఫ్రూట్ అంటే ఖుషీకి చాలా ఇష్టము. ఖుషీకి అయితే స్కూల్ లేదు, హాలిడే. ఇక్కడ నిద్ర లేచిన వెంటనే బ్రష్ చేసి వెంటనే ఫ్రూట్ కట్ చేసుకొని తింటుంది. పూజ చేసుకొని స్నానం చేసినాక తినచ్చు కదా ఖుషి అని అంటే, లేదు నేను ఇప్పుడే తింటాను అని చెప్పి ఇంకా పెట్టుకొని టిఫిన్ లాగా టీవీ చూస్తూ తింటుంది. అలా ఉంటుంది మా ఖుషితో. ఇంతకు ముందే చెప్పాను కదండి వర్షం పడేలాగుందని. చూసారు కదండి, వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. కంటిన్యూగా పడుతూనే ఉందన్నమాట, గ్యాప్ ఇవ్వలేదు. ఇలా ఉంటే బాగుంటుంది కానీ క్లైమేట్, కానీ మెయిన్ ఏమంటే బట్టలు ఆరవు, అదే తలనొప్పి. లేకపోతే ఈ క్లైమేట్ అయితే నాకు చాలా ఇష్టం, ఇలా వర్షం పడుతూ ఉంటే. ఫైనలీ నేనైతే స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఈ శారీ అయితే కట్టుకున్నాను. ఇది నేను ఆన్లైన్ లో తీసుకున్నాను అనమాట. అండర్ నాకు 750 అలా పడింది. నాకైతే క్లాత్ క్వాలిటీ ఆసమ్ అనమాట. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంక ఈ బ్లౌజ్ నేను మీషోలో తీసుకున్నాను. ఇది కూడా నాకు అండర్ బడ్జెట్ లో నుంచి. వీటి లింక్స్, కోడ్స్ అన్ని కూడా ఆల్రెడీ నేను ఇచ్చున్నాను. నెక్స్ట్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఎవరికన్నా కావాలంటే చెక్ చేయండి. ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నాను. అటుకులు బెల్లం మెయిన్ కదండి కృష్ణుడికి, ఇంకా అవి నైవేద్యంగా పెట్టి పూజ అయితే చేసుకుంటున్నాను. పూజ అయితే కంప్లీట్ చేసుకునేసాను. ఇంక ఇక్కడ సాంగ్స్ పెట్టుకొని వింటున్నాను. సాంగ్స్ వింటుంటే నాకు మైండ్ చాలా రిలాక్స్గా ఉంటుందండి. మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంక ఇక్కడ నా టిఫిన్ కమ్ లంచ్ అయితే పెట్టుకొని తిన్నాను. ఇంక ఇక్కడ రెడీ అయ్యేసి ఉజ్వల్ని స్కూల్కి వెళ్ళి పికప్ చేసుకోవాలన్నమాట. తనకి హాఫ్ డే వరకే స్కూల్ ఉంది. ఇంకా తనని వెళ్ళి పికప్ చేసుకోవాలి. మోహన్ నువ్వు వెళ్ళి తీసుకొచ్చేయని చెప్పారు, నాకు వర్క్ ఉంది అని. ఇంకా నేను వచ్చానమాట స్కూల్ దగ్గరికి. ఇంకా తన కోసం వెయిటింగ్. మళ్ళీ ఇంకా తనకు కూడా స్కూల్ అయిపోయింది. ఇంకా తనని పికప్ చేసుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఖుషి నాకు ఈవినింగ్ శారీ కట్టమ్మా, గోపికమ్మ లాగా రెడీ చేయమ్మా అని అడుగుతా ఉంది. సరే అని చెప్పాను. ఇంక ఇక్కడ ఉజ్వల్ కూడా డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసి ఇచ్చాను. ఇంకా అది నేను కూడా షేర్ చేసుకొని తింటున్నాను. వీళ్ళిద్దరికి డ్రాగన్ ఫ్రూట్ అంటే చాలా ఇష్టం అనమాట. మీరు ఎంతమందికి డ్రాగన్ ఫ్రూట్ ఇష్టమో కామెంట్ చేయండి. ఇక్కడ యాజ్ యూజువల్ నా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ ఖుషిని ఈ విధంగా అయితే రెడీ చేశాను. ఇది నా శారీ అండి, నా పెళ్లి శారీ అనమాట ఇది. ఇంకా ఆ శారీ అయితే కట్టాను. తనకి బ్లౌజ్ ఇంచుమించు సరిపోతుంది అనేసని పర్ఫెక్ట్ గా సరిపోయింది. కొంచెం లూజ్ అనిపించింది, ఇంకా అది స్టిచ్ వేశాను. ఇంకా ఈ శారీ కట్టిన తర్వాత ఇలా రెడీ చేసిన తర్వాత ఖుషి అయితే చాలా అంటే చాలా ముద్దొచ్చింది. నన్ను నేను చూసుకున్నట్టు ఫీల్ ఉన్నిందనమాట. ఎలా ఉంది ఏంటి ఖుషి అనేదని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా ముద్దొచ్చింది. నా డిస్టే తగిలేలా ఉంది, అంత బాగా అనిపించింది అనమాట. మీకు ఎలా ఉంది, మీకు నచ్చిందా ఖుషి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకెక్కడ ఈవినింగ్ అయితే మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి దీపం అయితే పెట్టేసుకున్నాను. పూజ చేసుకునేసిన తర్వాత ఇక్కడ సడన్ గా ఖుషి హెడేక్ గా ఉందమ్మా నాకు అనేసి అనింది. నిజంగా అండి, అందరూ తన్ని చూసి
పొగడమే సరిపోయింది. భలే ముద్దొస్తున్నావు, భలే ముద్దొస్తున్నావు అని. ఇంకా అందుకనేసని ఇక్కడ దిష్టి అయితే తీస్తూ ఉన్నాను. దిష్టి తీస్తే కొంచెం రిలీఫ్గా వస్తుంది. ఇంకా అందరూ కూడా దిష్టిది ఫస్ట్ అని చెప్పారు. చాలా బాగుంది ఖుషి అనేసని. ఇంకా దిష్టి తీసేసిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్ చేస్తూ ఏదో మూవీ వచ్చుంటే ప్రైమ్లో కొత్త అది పెట్టుకొని చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఖుషీని నేను చూడడమే సరిపోయింది. ముద్దు ఆడనే సరిపోయింది. నిజంగా అండి ఎంత ముద్దొచ్చిందో నాకు. నా దిష్టే తగిలినట్టుంది పాపము బిడ్డకి. అందుకే తలనొప్పమ్మ అని అనింది. అదే ముచ్చటగా వీడియో తీసుకుంటున్నాను. నా ఫేస్ చూసింటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎలా మురిసిపోతున్నానో తను చూసుకొని. తల్లి ప్రేమ అంతే కదండి, అలానే ఉంటుంది. మనల్ని మన బిడ్డల్లో చూసుకుంటాము. ఇక్కడ మోహనానైతే రిక్వెస్ట్ చేశాము, అలా బయట తీసుకెళ్ళి మోహన క్లైమేట్ బాగుంది, కూల్గా వెళ్ళి టీ తాగేసి వద్దాము అనేసి రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత మోహన ఓకే అన్నాడనమాట. ఇప్పుడు మేము మా రెగ్యులర్ స్పాట్కి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా మేము టీ తాగాలి అనేసని బయట వచ్చాము, కానీ మోహన మాకు టిఫిన్ కూడా తినిపిస్తున్నాడు అనమాట. అందుకనేసని మా రెగ్యులర్ స్పాట్ అయిన టిఫిన్ స్పాట్కి అయితే వెళ్తున్నాము. ఇది తిరుచానూరు దగ్గర ఉంటుంది. ప్యూర్ వెజ్జే ఉంటుంది అనమాట. రోడ్ సైడ్ అస్సలు నాన్ వెజ్ ఉండదు, ప్యూర్ వెజ్. అసలు రష్ కూడా అంత రష్ ఉంటారు. చూస్తూ ఉండండి, మీకు చూపిస్తాను. ఇంత వర్షంలో కూడా ఉన్నారనమాట. మేము ఇంటి దగ్గర వచ్చేటప్పుడు వర్షం ఏమి ఆగిపోయింది, పడలేదు. మేము కార్ ఎక్కి కొద్ది దూరం వచ్చామో లేదో వర్షం స్టార్ట్ అయిపోయింది. కార్లో ఇదే ఫన్ అనమాట. చెప్పుకొని నవ్వుకుంటున్నాము. మధ్యలో మా చిన్నోడిది ఒక గొడవ అనమాట. విండో ఓపెన్ చేసి బయట హెడ్ పెట్టుకుంటే దానికి రిలీఫ్గా ఉంటుంది. అది తిడుతూ ఉన్నాడు, ఉజ్వల్ వర్షం పడుతుంటే ఎలా పెడతాను హెడ్ బయట అనేసి. అదే అక్కడ వీడియో తీశాను. ఫైనలీ మా స్పాట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ వేడిగా పొరాటా అయితే వేస్తూ ఉన్నారు. మోహన అయితే పొరాటా తినండి బాగుంది వేడిగా అనేసి పొరాటా తీసుకొచ్చారు. ఇక్కడ నేను ఖుషి అయితే షేర్ చేసుకుంటున్నాము. ఫైనలీ అక్కడైతే టిఫిన్ తినేసిన తర్వాత మేము వచ్చింది దేనికి, టీ తాగాలని. ఏ పని మీద వచ్చామో ఆ పని చూసుకోవాలి కదండి. కాబట్టి మా రెగ్యులర్ స్పాట్ అయిన జామ్ రెస్టారెంట్కి అయితే వచ్చి టీ తాగామన్నమాట. టీ అయితే అవసరంగా ఉంటుందండి. ఎవరైనా తిరుపతిలో ఉంటే తప్పకుండా ట్రై చేయండి. జామ్లో సూపర్గా ఉంటుంది టీ అయితే. మీరు ఇంకోటి గమనించారా, నేను ఎలా కూర్చోన్నానో సీట్లో? అలా ఎందుకంటే ఖుషి అలా కూర్చోమనింది, ఒక రీల్ చేయాలంట. అందుకే నువ్వు అలా కూర్చోమ్మా అని చెప్పి ప్రాక్టీస్ చేయించింది. ఫైనలీ మేము ఆ వర్షంలో కార్లో ఒక రీల్ కూడా చేసాము. ఇంటికైతే వచ్చేసాము. అలా గడిచిందండి మా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అనమాట. ఇది నెక్స్ట్ డే. ఇది ర్యాండమ్గా షూట్ చేశాను, కంటిన్యూగా కాదనమాట. ఉజ్వల్ స్కూల్కి వెళ్ళి రిటర్న్ వచ్చేసాడు ఆఫ్టర్నూన్ 2:30కి అలా అనమాట. హెడ్ఏక్గా ఉంది, కాఫ్ కోల్డ్గా ఉందమ్మా, అక్కడ ఏసీ వల్ల చలి వస్తుంది, నాకు అవ్వట్లేదని కాల్ చేస్తే మోహన వెళ్ళి తీసుకొని వచ్చేసాడు. నన్ను ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా వేడిగా చెయ్యమ్మ, తాగాలి, తినాలని ఉంది అని అంటే ఇక్కడ నేను ఒక రెసిపీ చేస్తున్నాను. ఇది చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ, అమ్మమ్మల నాటి రెసిపీ అనమాట. చాలా బాగుంటుంది హెల్త్ కి. జ్వరం వచ్చినప్పుడు కానీ, ఏదైనా నోరు చప్పగా ఉండి ఏదైనా తినాలి తాగాలనిపించినప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి. ఇప్పుడు బియ్యం అంటాం కదండి, అది తీసుకోవాలన్నమాట. మన ఇష్టం, ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోవచ్చు. నేను ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ కుప్పుడు బియ్యం అయితే తీసుకున్నాను. అది పెనం మీద ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎలా అంటే ఇవి బౌన్స్ అవుతాయి అనమాట, చిటపట అనేసి పాప్కార్న్ బౌన్స్ అయినట్టు అలా బౌన్స్ అయినంత వరకు ఫ్రై చేయాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకున్న తర్వాత దీన్ని మిక్సీ పట్టుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. కానీ ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది. ఫైనలీ ఈ విధంగా మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకున్న తర్వాత దీన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు, అప్పుడప్పుడు యూస్ చేసుకోవచ్చు స్టోర్ చేసుకొని. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలన్నమాట. మన ఇష్టం, మనకి ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి వాటర్ ఎక్కువ పోసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే పోసుకున్నాను, ఎందుకంటే నేను కూడా తాగుదాము అనేసి. ఈ రెసిపీ అంటే నాకు కూడా ఇష్టము. దాంట్లో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ విధంగా రోల్ బాయిల్ వచ్చేంత వరకు బాయిల్ చేయాలన్నమాట. చూసారా, కలర్ కూడా చేంజ్ అయింది వాటర్ది జీలకర్ర వల్ల. ఇప్పుడు మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు బియ్యాన్ని, అది ఇక్కడ మనము ఒక 2 నుంచి 3 స్పూన్స్ వేసుకోవాలన్నమాట. క్వాంటిటీ మన ఇష్టము, ఎక్కువైతే వేసుకోవద్దండి, ఎందుకంటే ఇది తక్కువ వేసుకున్నా కూడా ఎక్కువ అవుతుందన్నమాట. ఇక్కడ నేను 2.5 స్పూన్ అయితే వేసుకొని ఉండలు లేకుండా మీడియం ఫ్లేమ్లోనే లేదంటే సిమ్లో పెట్టేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. చూసారా, ఈ విధంగా కలుపుకోవాలి, చాలా లిక్విడ్గా ఉండాలి. ఇలా మూత
పెట్టేసి ఒక 2 to 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లోనే, హై ఫ్లేమ్ పెట్టద్దండి, కుక్ అవ్వదు, అడుగు అంటుతుంది. చూసారా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. కొంచెం లిక్విడిష్గా ఉంటే కూడా ఏం పర్లేదు, చల్లారే కొద్దీ గట్టిపడిపోతుంది. ఎంత లిక్విడ్గా ఉన్నా కూడా ఏం పర్లేదన్నమాట. ఇక్కడ మనం సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోవచ్చు. ఫైనలీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే తాగండి, లేదంటే బాగోదన్నమాట. చల్లారితే, బాగా చల్లారిపోతే గట్టి పడిపోతుంది. వేడిగా ఉన్నప్పుడే తాగితే సూప్ లాగా హెల్త్కి చాలా మంచిదన్నమాట. శక్తి లేనప్పుడు, ఏమీ తినలేనప్పుడు ఇలా చేసుకొని అప్పుడప్పుడు తింటే చాలా బాగుంటుంది హెల్త్కి. ఇంక ఇది ఈవినింగ్ ఖుషీని అయితే స్కూల్ దగ్గర పికప్ చేసుకొని ఇప్పుడు డ్యాన్స్ క్లాస్కి అయితే వచ్చాను. ఇంక ఇక్కడ ఖుషి అయితే క్లాస్కి వెళ్ళింది. ఇంక నేనైతే బయట వెయిటింగ్ అనమాట. ఎంతమంది పిల్లలు ఉన్నారు చూడండి భరతనాట్యం నేర్చుకునేదానికి. ఇదైతే భరతనాట్యం అనమాట. వేరే దగ్గర అయితే కూచిపూడి నేర్పిస్తారు. ఖుషి వేరే సెక్షన్, తను వేరే హాల్లో ఉంది. ఇక్కడ టీ తాగేసి వద్దాము అనేసి అని వచ్చానమాట. చాలా రోజులు అయింది గ్రీన్ టీ తాగి అనేసి అని. ఇంక ఇక్కడ చూసారా రెయిన్బో, అది కూడా 2 రెయిన్బోస్ అనమాట. ఇది సెకండ్ టైం నేను 2 రెయిన్బోస్ చూడడము. ఈ మధ్యలో ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుందన్నమాట. అందుకే అలా ముచ్చటేసి వీడియో తీశాను. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఖుషి అయితే ఇన్స్టెంట్ నూడిల్స్ అనమాట. మీకు గుర్తుందా, లాస్ట్ వీడియోలో చూపించాను. మేము బ్లింకిట్లో పెట్టాము ఆర్డర్, ఇన్స్టెంట్ నూడిల్స్ అని చెప్పాను కదా. ఆ ప్యాకెట్ ఇంకా ఆ రోజు ఓపెన్ చేసుకొని ఉంటుంది. తను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఒకసారి మీరు వినండి. తనే వీడియో తీసుకునింది అనమాట ఇది. And some cheesy flavor and some garlicky flavor, but it's so nice, guys. విన్నారు కదండి, ఇలాగ అప్పుడప్పుడు వీడియో తీసుకుంటూ ఉంటుందన్నమాట, సెల్ఫీ వీడియో. తను అది ముచ్చటేసి అలాగే పెట్టేశాను. ఇక్కడ హోంవర్క్ టైం అనమాట. తనకి డిక్టేషన్ పెట్టాలి అనేసి అనేది ఇంకా అది అక్కడ పెడతా ఉన్నాను. ఫైనలీ తనకి హోంవర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ డిన్నర్ టైంకి ఇడ్లీ పెట్టమన్నాడు విజువల్. ఇంకా అందుకనేసి అని తన కోసం ఇడ్లీ అయితే పెడుతున్నాను. చాలా రేర్ నేను ఇడ్లీ పెట్టడము. వాడు అడిగాడని ఇడ్లీ పెట్టాను. ఇంకా వాళ్ళకి డిన్నర్ పెట్టేసిన తర్వాత చూడలేదు కదండి మా జిన్నోర్ని నైట్ టైం వాకింగ్ చూపించడం. ఇక్కడ వాకింగ్ అయితే తీసుకొని వచ్చాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఇలా గడిచిందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి ఫ్రెండ్స్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.